వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పెంచుతున్నాయి. కిరణ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కూటమి ప్రభుత్వం కిరణ్ను అరెస్టు చేసి కేసు కూడా నమోదు చేసింది. అయినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ మాత్రం పడటం లేదు. తాజాగా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. భారతి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెపై గతంలోనూ ఇప్పుడు జరుగుతున్న అనుచిత వ్యాఖ్యల పట్ల కోర్టును ఆశ్రయిస్తోంది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ద్వారా హైకోర్టు మెట్లెక్కుతున్నారు. భారతిపై జరుగుతున్న పరుష వ్యాఖ్యలపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కోరనున్నట్టు సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తున్నారు. భారతిపై ఇప్పుడే కాదు, గతంలోనూ అనేక విమర్శలు, కామెంట్లు వచ్చాయని, అవన్నీ కలిపి చూస్తే ఇది ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల మహిళలకు భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వానికి కాకుండా న్యాయ వ్యవస్థకు బాధ్యత ఉంది అనే అర్థంలో కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్కి 2+2 భద్రత కల్పించాలని కూడా కోరుతున్నారట. దీంతో ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరగబోతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా కార్యకర్తలందరిపైన కేసులు నమోదు చేయాలని హైకోర్టును కోరుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది నేతలు భారతి కోసం న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారని తాడేపల్లి వర్గాలే చెబుతున్నాయి. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ వ్యాఖ్యల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లో ఈ అంశంపై చాలా పెద్ద చర్చ జరిగిందని అంటున్నారు. కిరణ్ వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని భావిస్తున్న వైసీపీ నేతలు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా మాజీ సీఎం జగన్ భార్య భారతిపై నీచంగా మాట్లాడిన వారిని వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అవి తూతూ మంత్రంగా భావిస్తున్న వైసీపీ నేతలు న్యాయ పోరాటం ద్వారా నిష్పాక్షిక విచారణ కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే తాము కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశామని చెబుతోంది కూటమి ప్రభుత్వం. చేబ్రోలు కిరణ్ అనే ఓ ఐటీడీపీ కార్యకర్త అత్యుత్సాహంతో జగన్ సతీమణి భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతన్ని టీడీపీ నుంచి బహిష్కరించింది. అంతేకాదు జగన్ భారతి దంపతులకు చేతులు జోడించి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు అతన్ని వారు క్షమించారో లేదో కానీ టీడీపీ మాత్రం క్షమించలేదు. అంతేకాదు దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉండగా చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తాము తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే నేరాలు చేసిన వారిని వెంట పెట్టుకొని తిరుగుతోంది ఎవరని ప్రశ్నిస్తున్నారు. నీతులు వల్లించడం వైసీపీలో కనిపిస్తుంటే తప్పులు చేస్తే నిర్దాక్షిణ్యంగా వేటు వేయడం టీడీపీలో కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ వివేకా కేసులో నిందితుల మొదలు కాకినాడలో దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు వరకు అందరూ వైసీపీ గొడుగు కింద చల్లగా సేద తీరుతుండడం అందరూ చూస్తూనే ఉన్నారని అంటున్నారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ నుంచి బ్రాహ్మణి, అలాగే పవన్ కళ్యాణ్ కూతుళ్ల వరకు అసభ్య పదజాలంతో రెచ్చిపోతే వైసీపీ ప్రభుత్వం వారినేం చేసిందని ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళంతా అలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సతీమణి ఏం చేశారని నిలదీస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న జగన్ భార్యకు ఎంత బాధ్యత ఉండాలి? రాష్ట్రంలో మహిళలు సహా మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పిల్లలను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఒక్కసారైనా వాటిని ఖండించారా అన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసే అరాచకాలను ఖండించాలి కదా అంటున్నారు. ఇక అలాగే షర్మిల గురించి కూడా వైసీపీ సోషల్ మీడియా ఎలా ట్రోల్ చేసిందో మనం చూసాం. మరి ఇన్ని అరాచకాలు జరిగితే ఒక్కసారైనా తమ ప్రభుత్వ హయాంలో భారతి న్యాయ పోరాటం చేశారా అన్న వాదన వినిపిస్తోంది. ఆ బాధ తమ వరకు వస్తే గానీ ఆ నొప్పి తెలియడం లేదా అంటున్నారు. అయితే అధికార పక్షమైన ప్రతిపక్షమైన న్యాయం వైపు నిలబడాలని కోరుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య విభేదాలుండొచ్చు, వాళ్ళు చూసుకోవాలి, విధానాల పరంగా విమర్శించుకోవాలి. కానీ అవన్నీ వదిలిపెట్టి ఇలా మహిళలే టార్గెట్గా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గత 5 ఏళ్లలో అధికారం అండ చూసుకొని అసభ్యకరంగా మాట్లాడిన ఎంతో మంది ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నారు. కానీ అప్పటి సీఎం జగన్ మాత్రం వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ తీరు పట్ల సొంత పార్టీలోనే పలువురు నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు ఎవరు చేసినా తప్పే, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు,
తమ గొడవల్లోకి మహిళలను తీసుకురాకుండా వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా తమ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పెద్దలదే అని అంటున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.